అని చెప్పి రాష్ట్ర కేంద్రాన్ని బలం చేయడం కోసం నన్ను కూడా పిలిచారు రాష్ట్ర కేంద్రానికి. అప్పుడు ఆ మూమెంట్లో కూడా వచ్చిన. అప్పుడు నాకు అలవెన్స్ 3,000 ఇచ్చారు హైదరాబాద్లో. ఇప్పుడు 11,000. 11,000 అంటే ఇక్కడ చిన్న మాట అడుగుతున్నా, 11,000 ఇక్కడ సిటీలో ఉంటున్నావు, హైదరాబాద్లో 11,000 నీకు సరిపోతున్నాయా? అంటే జనరల్ గా రెంట్ ఒక 10,000 దాకా ఉంటది అనుకుంటా. ఎంతలా తక్కువలా చూసుకున్నా కూడా. అంటే నేను హైదరాబాద్ ఉంటలేను కదా. ఎక్కడ ఉంటున్నావు? నేను నిజామాబాద్ లో ఉండేది. నిజామాబాద్ నుంచి ఇక్కడ ఓల్డ్ టైమర్ ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. అక్కడ ఉండుకుంటూ మా కుటుంబం అక్కడ, నా కుటుంబం అంటే రెంట్ లేదు, సొంత ఇల్లు కాబట్టి రెంట్ కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ మరి ఫుల్ టైమర్ చేసే కళాకారులు ఇక్కడ ఉండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా, మా ఆవిడ కూడా హోల్ టైమర్, నేను హోల్ టైమర్. ఇద్దరు హోల్ టైమర్లు ఉన్నప్పుడు ఒకరికి ఫుల్ అలవెన్స్ ఇస్తారు, ఒకరికి బ్యాచులర్ అలవెన్స్ ఇస్తారు. అట్లా ఆ లెక్కన నాకు బ్యాచులర్ అన్నట్టు ఒక ఫుల్ అన్నట్టు. అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఏదున్నా మేము ఇక్కడ ఫుల్ ఇవ్వాలి. అక్కడ పిల్లలు ఎంతమంది అన్న? నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ళ చదువులు స్టడీ మొత్తం పార్టీ చూసుకుంటుందా? ఇందులో ఇచ్చిన డబ్బులతోనే మళ్ళీ మీరు ఫీజులు కట్టుకొని? లేదు, ఇందులో ఇచ్చిన ఫీజులు అంటే కష్టమైన పని, కట్టలేము, చదివించలేము. ఇప్పుడు మా ఆమెకు అక్కడ ఉద్యమపరంగా పరిచయాలు ఉన్నాయి, మా ఆవిడకు. ఆ పరిచయాలతోటి స్కూళ్ళల్లో పరిచయాలు ఉంటాయి కదా, ఆ పరిచయాలతోటి మాట్లాడుకొని ఫీజు తగ్గించుకొని అట్లా మనం చదివించుకోవడం జరిగింది. మా పెద్దోనైనా చిన్నోనైనా అట్లనే ఇప్పటిదాకా చదివించాము. ఆ లెక్కనే మాకు, లేకపోతే మేము సరిపోదు, ఎక్కడ సరిపోదు. అది ఇచ్చే అలవెన్స్ ఎక్కడ సరిపోదు. ఇంకోటి, మనం వచ్చింది పార్టీయే మనం ప్రపంచం అనుకుని వచ్చినాం. మన ఆస్తులు కూడా పెట్టడం కోసం అంటే అవసరం లేదు. బయటికి పోయి పని చేసుకుంటూ పార్టీకి సహకరించాలి, మినిమం వెళ్తే సరిపోతుంది. మన పిల్లల చదువు అట్లా ఇంతవరకు. మా పిల్లలు కూడా ప్రశ్నించారు, అట్లా చాలా ప్రశ్నించారు. కానీ మేము చెప్పేది సమాధానం చెప్పాలి కదా, తప్పదు అది. ఎందుకంటే మేము వచ్చింది నేపథ్యం. ఎందుకంటే వాళ్ళ కూడా పిల్లలకి ఏంటంటే కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఒక లెవెల్లో ఉన్నప్పుడు, మేమేంది ఇట్లా ఉన్నాము, మా నాన్న మా అమ్మ ఇందులో చేస్తున్నారు, ఇవాళ మాకు ఈ పరిస్థితి చాలా పేదరికంలో ఉన్నాము కదా అనే ఆలోచన పిల్లలకి. ఆ డౌట్ వచ్చింది, మా పిల్లలకు వచ్చింది. మేము కూడా క్లారిఫై చేసినాం. ఏంటంటే అసలు ముందు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ మాది మతాంతర వివాహం. మా ఆవిడ ముస్లిం, నేను హిందూ. సూపర్. అది ఆ నేపథ్యం మా పిల్లలకు అర్థం చేసేటట్టు చెప్పినాం. ఫస్ట్ మేము చేసుకున్నది స్టేజ్ మ్యారేజ్ అంటే ఏంది, ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్లిళ్ళను చూస్తే లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క పెళ్లి. కానీ మేము చేసుకున్న స్టేజ్ మ్యారేజ్, రిజిస్టర్ ఖాళీ పత్రాల మీద సంతకాలు పెట్టి మ్యారేజ్ చేసుకోవాలి. నా ఊళ్ళో, నా సొంత గ్రామంలోనే నడి ఊళ్ళో నాదొక్కందే స్టేజ్ మ్యారేజ్ అయింది మా గ్రామంలో. అక్కడ ఆ స్టేజ్ మ్యారేజ్ నుంచి వెళ్ళి మా బతికేంది, మేము వస్తున్న అలవెన్స్లో ఎట్లా బతకాలి, ఎట్లా బతుకుతాం, నీ చదువులు ఎట్లా, ఇవన్నీ వివరణలు చెప్పాల్సి వచ్చింది పిల్లలకి. ఎందుకంటే చెప్పకపోతే మళ్ళీ వేరే అపార్థాలు వస్తాయి, ఇవన్నీ చెప్పినాం. పిల్లల పట్ల కూడా మళ్ళీ కొంచెం సుల్కన భావన తల్లిదండ్రులకు అట్లాంటిది కూడా ఏర్పడుతుంది, అర్థం చేసి. అయితే మా పెద్దోడు చాలా సార్లు కూడా మీ సంపాదన ఏంది, మీ పార్టీ వాళ్ళు ఏమి ఇస్తున్నారే, ఏమిస్తారా, మేమే సంపాదించాలి, మేమే తీసుకోవాలి. సంపాదించేది ఎవరు, వేరే ఉంటారు. పార్టీ అంటే ఎవరు, మేమే, వేరే కాదు కదా. మేమే సంపాదించుకోవాలి, మేమే తీసుకోవాలి. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బేట. టాలెంట్ ఎంత ఉంటే అంత ఉపయోగపడుతుంది. అలా నీకు వేరే పార్టీలో అంత అవకాశం ఉండదు కదా, అవకాశం ఉండదు. డబ్బు ఉంది,